హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ వినాల్సిన కథనం గురించి తెలుసుకుందాం. తాతయ్య తాతయ్య, నానమ్మ వచ్చేస్తుంది. ఆరుబయట వాలు కుర్చీలో కునికిపాట్లు పడుతున్న అనంతరామయ్య గారు బుజ్జిగాడి గావుకేకలకి ఉలిక్కిపడి లేచారు. ఆయన వైపు చూస్తూ నవ్విన చిన్న కోడలు వంకరి నవ్వు అతని గుండెలో బాణంలా దూసుకుపోయింది. అవమాన భారంతో అతని కళ్ళు ఆర్ద్రమయ్యాయి. ఆ కన్నీటిని కళ్ళలోనే పెట్టడానికి ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు, కానీ అది సాధ్యం అయ్యేటట్లు లేదు. అందరూ తనని ఎందుకిలా వేధిస్తున్నారు? తనేం తప్పు చేశాడు? భార్యతో ఏకాంతంగా మనపూర్వకంగా మాట్లాడుకోవడం తప్ప? నాన్నగారెక్కడా? పెద్ద కొడుకు గొంతు కంగుమనటంతో అటువైపు తల తిప్పారు ఆయన. ఆరుబయట కూర్చొని పెళ్ళాం గురించి ఎదురు చూస్తున్నారు కాబోలు. కోడలు సమాధానంలోని హేళన, వ్యంగ్యత ఆయన గ్రహించకపోలేరు. ఎదురు చూసింది చాలుగాని ఇంట్లోకి వెళ్ళమను. ఆయన్ని చూసి మా అమ్మ మరీ సిగ్గుతో కుంచుకుపోతుంది. ఏమిటో ఏళ్ళు వచ్చినా వెధవ బుద్ధులు వెధవ చేతలు మాత్రం పోలేదు. తనకి వినబడాలనే పెద్ద కొడుకు కాస్త గట్టిగా అంటున్నాడు. అనంతరామయ్య గారు అన్యమనస్కంగా లేచి కళ్ళల్లో ఉబుకుతున్న కన్నీటిని కండువాతో హత్తుకున్నారు. చేతికర్ర తీసుకుని భార్యకి ఎదురుపడకుండా దొడ్డిదారిన బయటకు నడిచారు. అలవాటు పడిన కాళ్ళు లైబ్రరీ వైపు దారి తీశాయి. ఓ మూలగా కుర్చీ లాక్కుని పుస్తకం ముందేసుకుని కూర్చున్నారాయన. అక్షరాల వెంబడి కళ్ళు పరిగెడుతున్నా అవి మనసుకి హత్తుకోవటం లేదు. కొడుకుల చిరాకులకి, కోడళ్ల ఈడ్సరింపులకి కారణమైన 4 రోజుల క్రితం నాటి ఆ సంఘటన ఎంత వద్దనుకున్నా గుర్తొస్తూనే ఉంది. మనసుని చిత్రవద చేస్తూనే ఉంది. పెరట్లో రావి చెట్టు కింద అంట్లు తోముతోంది కమలమ్మ. వాలు కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న అనంతరామయ్య గారు ఎందుకో అప్రయత్నంగా భార్య వైపు చూశారు. నెరిసిన తల ముఖం మీద పడుతుంటే సవరించుకోవడం కూడా మర్చిపోయి పనిలో నిమగ్నమయ్యున్న భార్యని చూస్తూ ఉంటే అతనికి గడిచిన కాలం జ్ఞప్తికి వచ్చింది. వైవాహిక జీవితం గురించి తను ఎన్ని కలలు కన్నాడో. రాబోయే శ్రీమతి శరత్ నవలలో కథానాయికగా ఉన్నంత సుకుమారంగా ఉండాలని, ఆమెతో అనుభూతుల్ని పంచుకుంటూ జీవితంలోని రసానందాన్ని ఆస్వాదించాలని, ఒకరిలో ఒకరు లీనమైపోవాలని, శృంగార కావ్యాలన్నిటికీ తమ జంట నాయకులుగా నిలిచిపోవాలని, ఇలా ఒక్కటేమిటి మరెన్నో కలలు కన్నారు. కానీ ఒక్కటంటే ఒకటి కూడా ఫలించలేదు. అందుకు కారణం తను ఇంటికి పెద్దవాడు కావడమే. చాలీచాలని సంపాదనతో సతమతమయ్యే మధ్యతరగతి కుటుంబం తమది. 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, అమ్మా నాన్నలతో కలిసి మొత్తం 9 మంది సభ్యులతో ఉన్న కుటుంబం అంతా ఒకే ఒక ఇరుకు గదిలో కాపురం ఉండడంతో కోర్కెలు ఏం తీరుతాయి? భార్యని లాలనగా దగ్గరకు తీసుకున్న క్షణాలు కూడా చాలా అరుదు. ఏ సమయానికి ఎటు నుంచి ఎవరో వచ్చేస్తారో అనే భయంతో చేసే పనులు సంతృప్తిని ఏం మిగులుతాయి? ఆఖరి చెల్లికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసరికి కూతురు సమర్థాడటం, తమన్ని ఓ ఇంటివాడిని చేసేసరికి కొడుకు స్కూల్ ఫైనల్ పాస్ కావడం, అంతా ఒకటి తర్వాత ఒకటి క్రమబద్ధమైపోయింది. జీవితంలో సగభాగం తోబుట్టువుల బాధ్యతలకే ఖర్చయిపోయింది. మిగిలింది కొడుకుల కూతురు గురించి హెచ్చించక తప్పడం లేదు. ఏమిటో ఒక్కొక్కరి జీవితాలు అంతే కాబోలు. ఏదైనా ఏకాంతంగా భార్యాభర్తలిద్దరూ మనఃపూర్వకంగా ముచ్చటించుకున్నది ముచ్చుకు 3 నిమిషాలు కూడా లేదు. కమల అనుకూలమైనది కాబట్టే సరిపోయింది. ఆమె స్థానంలో మరెవరైనా అయితే ఎంత రాద్ధాంతం చేసేవారో. బాధ్యతల బరువుని తనకొక్కడికే కాకుండా సంతోషంగా సగభాగాన్ని స్వీకరించిన సహనమూర్తి ఆమె. తనని కట్టుకుని ఏం సుఖపడింది కనుక చెట్టు మీద కాకి అదే పనిగా అరుస్తూ ఉండడం వలన ఆ అరుపుకి అనంతరామయ్య గారి ఆలోచనలు తెగిపోయాయి. నులక మంచం మీద తోమిన అంట్లని ఆరేస్తుంది కమలమ్మ. కన్నార్పకుండా ఆమెనే గమనించసాగారు ఆయన. ఆ ముంగురులను సవరిస్తూ నుదుట చుంబించాలని, ఎదమీద తల నాన్సి సేద తీరాలని, ఆమె ఒడిలో పసిపాపై నిద్రించాలని, ఎన్ని కోరికలో ఎన్నెన్ని ఊహలుగానే మిగిలిపోతున్నాయి. ఆచరణకి అవకాశం లేదు, ఆస్వాదనకి ఆస్కారమే లేదు. జీవితం నిస్కారంగా సాగిపోతుంది. వైవాహిక జీవితం చరమాంక దశకు చేరిపోతుంది. తీరని కోరికలు నిప్పు రవ్వల్లా రాజుకుంటూ అనుక్షణం బాధిస్తున్నాయి. కమలమ్మ నుదుట పట్టిన చెమటను బయటకు చెంగుతో అత్తుకుంటూ భర్త వైపు యథాలాపంగా చూసింది. భర్త కళ్ళల్లో కొట్టిచ్చినట్లు కనిపించే కోరికను ఆమె గమనించకపోలేదు. గత 30 ఏళ్లుగా ఆ కళ్ళు ఆమెకు పరిచితమే. చిన్నగా నిట్టూర్చి చిరునవ్వుతో లోపలికి వెళ్ళిపోయింది ఆమె. చిరునవ్వు అనంతరామయ్య గారికి పెళ్ళైన తొలినాళ్లను గుర్తు చేసింది. ఆ రోజుల్లో ఆమె
పరిశ్యంగం కోసం తను తప్పించిపోతుంటే ఆమె ఇలాగే చిరునవ్వులు చిందించేది. పెళ్లి రోజులు తలుచుకోగానే అనంతరామయ్య గారికి ఏదో స్ఫురించింది. ఇది మాఘమాసం కదూ అనుకుంటూ మెల్లగా లేచి వడివడిగా ఇంట్లోకి నడిచారు. గోడకున్న క్యాలెండర్ని తీసి ఆ రోజు తారీఖు చూశారు. ఆయన అనుమానం నిజమే అయ్యింది. ఆ వేళే వాళ్ళ మ్యారేజ్ డే. అతని గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. వృద్ధాప్య దైనందిన జీవితంలో పడిపోయి ఏవీ గుర్తుండడం లేదు. రోజు సజావుగా గడిస్తే చాలన్నట్లు ఉంటుంది. ఈ మధ్య మతిమరుపు కూడా ఎక్కువైపోతూనే ఉంది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా చేతి సంచి తీసుకుని బజార్కు నడిచారు. జేబులో ఉన్న 100 రూపాయలతో భార్యకు ఇష్టమైన స్వీట్స్, 2 పండ్లు కొని పువ్వులు కొనుక్కు వచ్చారు. ఆయన ఇల్లు చేరేసరికి 11 గంటలు కావస్తుంది. కోడలు ఇద్దరూ చెట్టు కింద కూర్చొని బాతాకాన్ని కొడుతున్నారు. మనవలు గోల చేస్తూ ఆడుకుంటున్నారు. మీ అత్తయ్య ఏదమ్మా? చిన్న కోడల్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు ఆయన. ఇంట్లో పడుకున్నట్టుంది మామయ్య గారు అంది ఆమె. అనంతయ్య రామయ్య గారు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి నడిచారు. అలసటతో విశ్రమిస్తున్న కమలమ్మకి చిన్నగా కునుకు పట్టినట్లయింది. మంచం మీద నిద్రపోతుంది. భార్యని లేపదమా వద్దా అన్న సంశయంలో కాసేపు కొట్టుమిట్టాడి తర్వాత ఆ అమాయక మొహం వైపు చూస్తూ కూర్చున్నారు ఆయన. తన భార్య పెద్ద అందమైనది ఏమీ కాదు, కానీ ప్రశాంత వదనంతో చెక్కు చెదరని చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటుంది. అందం అంటే చర్మం మీద కనిపించేది, అద్దంలో చూపించేది మాత్రమే అనుకుంటారు అంతా. కానీ మనిషి లోపల భావాల రూపం ఎంత అందంగా ఉంటుందో చెప్పాలంటే అందుకు తన భార్యే నిదర్శనం. విశాలమైన ఆమె పాల భాగంపై ఉదయించే సూర్యబింబం లాంటి ఎర్రని బొట్టును చూడగానే అతని రస హృదయం అర్థమైంది. ఆమెకు ఒంట్లో ఎంత బాగా లేకపోయినా సరే సౌభాగ్యానికి ప్రతీకైన ఆ కుంకుమ బొట్టుని మాత్రం మరవదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయదు. కష్టాల కడలిని తనలో దాచుకున్న బయట చెరగని చిరునవ్వుతో ఆప్యాయతల్ని పంచే ఆ ముఖ సౌందర్యాన్ని వృద్ధాప్యం కాస్త శిథిలం చేసినా సరే ఆనాటి కొంటెతనం ఏ మూలనో ఎక్కడో మిగిలిపోయి ఏ కోణం నుంచో కనిపిస్తూ తనని కవ్విస్తున్నట్లే అనిపిస్తుంది అతనికి. ఆ వ్యక్తమైన అనురాగం మనసుని ఆక్రమిస్తూ ఉండగా నిదురించే ఆమె నుదుటను ఆర్తితో ఆప్యాయతతో ఆత్మీయంగా చుంబిద్దామని ముందుకు వంగారాయన. తాతయ్య నానమ్మని ముద్దు పెట్టుకున్నారో ఎక్కడి నుండి చూశాడో బుజ్జిగాడు చప్పట్లు కొడుతూ అరిచిన వాడి గావుకేక ఆ గదిలో ప్రతిధ్వనించింది. అంతటితో వాడు ఆగలేదు. అదే పనిగా అరుచుకుంటూ వీధిలోకి పరిగెత్తడం, బయట కూర్చున్న కోడళ్ళు విసురుగా ఇంట్లోకి రావడం, అత్తగారి మంచం మీద కూర్చొని ఉన్న మామగారిని చూడటం అంతా క్షణకాలంలో జరిగిపోయింది. ఏమైంది? అదే సమయానికి వచ్చిన పెద్ద కొడుకు ఇంట్లోకి వస్తూ అడిగాడు. మీ నాన్నగారు ఏదో ఘనకార్యం చేశారట అంది పెద్ద కోడలు వెటకారంతో దెబ్బి పొడుస్తున్నట్లుగా. నాన్నా? మరేమో నాయనమ్మని తాతయ్య ముద్దు పెట్టుకోవడం నేను చూశాను అంటున్నాడు బుజ్జిగాడు. వాడు వివరించి చెప్పడంలో అనంతరామయ్య గారికి శిరస్సు సిగ్గుతో కుంచుకుపోయింది. కొడుకు కోపం తారాస్థాయికి చేరడం, అలికిడికి కమలమ్మ మేల్కోవడం. చాచా, సిగ్గుండక్కర్లేదు. ఇంత వయసు వచ్చాక కూడా ఇలాంటి బుద్ధులు, అది పట్టపగలు పిల్లలున్న ఇంట్లో ఇలా చేయడం ఏమైనా బాగుందా నాన్న? కొడుకు నిలదీసి అడుగుతుంటే సమాధానం ఏం చెబుతారాయన? దోసిగా తలదించుకున్నారు. కమలమ్మకి మొదట జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు. క్రమంగా పరిస్థితి అర్థం అవసాగింది. అది కాదు బాబు, ఇవాళ మా పెళ్ళి. ఆయన మాట పూర్తి చేయక ముందే కోడళ్ళు కిసుక్కున నవ్వారు. పెళ్లి రోజా? కోడళ్ళు మనవళ్ళు ఉన్న ఈ వయసులో పెళ్లి రోజులు శోభనాలు అనడానికి సిగ్గుగా లేదు? రాను ఇల్లు సానికొంపలా తయారవుతోంది. విసురుగా బయటికి వెళ్ళిపోయాడు కొడుకు. అనంతరామయ్య గారి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగినాయి. మెల్లగా లేచి బయటికి నడిచారు. కోడళ్ళు 2 జతల కళ్ళు ఆయన వైపు చూస్తూ హేళనగా నవ్వుతున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హేళన, అవమానాలు, చీత్కారాలు, చేదరింపులు, ఈసడింపులు వీటన్నిటికీ తను గురి అవుతూనే ఉన్నారు. తను కాని పని ఏం చేశాడని ఆప్యాయంగా ఆత్మీయంగా భార్యని దగ్గరకు తీసుకోవటం తప్ప? ఆలింగనానికి వయసుతో పని ఏమిటి? వృద్ధ దంపతులకు ఏకాంతం ఉండకూడదా? అర్థం చేసుకునే వాళ్ళే కరువయ్యారు. ఆయన సున్నిత మనసు అవమానాల్ని భరించలేకపోతుంది. అనుక్షణం ఆ సంఘటన గుర్తు వస్తూనే ఉంది. చిత్రవద చేస్తూనే ఉంది. మాస్టారు పుస్తకం ముందేసుకుని కూర్చోవటమే కానీ చదువుతున్నట్లు కనిపించటం లేదు
ఆ పుస్తకాన్ని కాస్త ఇటిస్తారా? కుర్రవాడెవడో తనని ఉద్దేశిస్తూ అలా అనేసరికి ఉలిక్కిపడి పరిసరాలను పరిశీలించారు ఆయన. తను ఉన్నది లైబ్రరీలో అని గ్రహించడానికి కొన్ని క్షణాలు పట్టింది. పుస్తకం తీసి కుర్రాడికి అందించారు. చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నట్టున్నాయి. ఉన్న 4-5 కూడా పుస్తకాలలో లీనమైపోయి ఉన్నారు. అనంతరామయ్య గారు మళ్ళీ ఆలోచనల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పాపం కమల కూడా తన మూలంగా ఎన్నో అవమానాలకు లోనైంది. ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో ఇమడలేక కూతురింటికి వెళ్ళిపోయింది. మళ్ళీ వారం తర్వాత ఇదే రావడం. ఆమె అలా వస్తుంటే కనీసం పలకరింపులు కూడా లేకుండా తను ఇలా వెనకదారి వెంబడి వచ్చేయడం. ఏమండి? కమల గొంతు. అవును, అది కమల గొంతే. కానీ ఇక్కడ ఎందుకు వినిపిస్తుంది? తన భ్రమ కాకపోతే ఎంతకాలం ఇలా? ఎన్నాళ్ళు తనకి ఈ దుస్థితి? ఏమండి మిమ్మల్నే? అటు చూసి ఆశ్చర్యపోయాడు అనంతరామయ్య గారు. ఎదురుగా కమలమ్మ. కల కాదు, నిజమే అనుకున్నారు ఆయన. ఆమె తడబడుతూ వచ్చి పక్క కుర్చీలో చతికిలబడింది కమల. ఎలా ఉన్నావు? అల్లుడు కూతుర్లు కులాసయేనా? పలకరిస్తుంటే గొంతు బొంగురుపోయింది ఆయనకు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? ఈ 4 రోజులు తప్పనిసరి అక్కడ ఉన్నాను, కానీ నా మనసంతా మీ చుట్టూనే ఉంది. కోడళ్ళ చేదరింపులకి ఎక్కడ భోజనం మానేస్తారేమోనని బెంగపడేదాన్ని. ఇదిగో, మీరు కాస్త బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారా? ఇది లైబ్రరీ అనుకుంటున్నారా? మీ ఇల్లు అనుకుంటున్నారా? లైబ్రరీ అటెండర్ వచ్చి గదమాయించాడు. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పనన్నట్లు చివరకు ఇంట్లో కాదు కదా, వీధిలో కూడా తనకు ఏకాంతం దొరకడం లేదు. చిన్నగా నిట్టూర్చారు ఆయన. రండి, ఎక్కడికైనా పోయి మాట్లాడుకుందాం అంది కమలమ్మ. ఇద్దరూ బయటికి నడిచారు. ఒకరి పక్కన ఒకరు నడుస్తూ ఎన్నెన్నో కబుర్లు చెప్పుకోవాలని, మనసు ముడుల్ని విప్పుకోవాలని అనుకున్నారు. కానీ ఆటో రిక్షాల హారన్లతో, వాహనాల శబ్దాలతో కోలాహలంగా ఉన్న ఆ ప్రాంతంలో అది అసాధ్యమని వాళ్ళకి తెలిసింది. దగ్గరలో పార్కులోనికి దారితీసి ఓ పొద దగ్గర పచ్చిక మీద చతికిలపడ్డారు. చీకట్లు మరికొంచెం ముసురుకుంటున్నాయి. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ, కమల, నన్ను క్షమించు అన్నారాయన గద్గద స్వరంతో. క్షమించేటంతటి తప్పు మీరేం చేశారు గనక అంది ఆమె. చాలు, ఆ మాత్రం అర్థం చేసుకునే ఒక తోడుంటే జీవితం సార్థకమే అనిపించింది అతనికి. ఆమె ఆత్మీయతకు అతనికి దుఃఖం పొంగు పొర్లింది. ఈ వారం రోజులు వీళ్ళంతా నన్ను ఎంత హీనంగా చూశారో తెలుసా కమల? భ్రష్టుడిగా చూస్తూ అనరాని మాటలంటూ అనుక్షణం నన్ను చిత్రవద చేస్తూనే ఉన్నారు. ఈటెల లాంటి మాటలతో నన్ను బాధిస్తూనే ఉన్నారు. భార్యతో చెప్పుకుంటూ చిన్నగా రోధించసాగారాయన. కమలమ్మ కదిలిపోయింది. ఏమిటండి మరి పసిపిల్లాడిలా? ఎవరైనా చూస్తారు. వాళ్ళ నైజం మనకు తెలిసిందే కదా, ఊరుకోండి. అతని కన్నీరు తుడుస్తూ ఓదార్చసాగింది. చిరుగాలికి తలూపే చిగురాకులు సైతం తమ ఉనికిని మర్చిపోయి ఒకరినొకరు ఓదార్చుకుంటున్నా ఆ వృద్ధ దంపతుల్ని అపురూపంగా చూస్తూ ఉండిపోయాయి. కొన్ని క్షణాలు గడిచాక, హృదయభారం తగ్గాక, మనసులు తేలిక పడడంతో మాటలు కరువై మౌనంగా కూర్చున్నారు. ఆమె కాస్త చొరవ తీసుకుంటూ అతని తలని తన వక్షానికి ఆంచి చెవిలో గుసగుసగా చెప్పసాగింది. ఈ శనివారం అందరూ వెంకటేశ్వరుని ఆలయానికి వెళ్తున్నారు. ఇంటికి కాపలాగా మనమే ఉంటున్నాం. సాయంత్రం అయితే కానీ వాళ్ళు తిరిగి రారు. ఆ రోజు ఈ కమల మీదేనండి. అతనికి చెల్లున కొరడాతో కొట్టినట్లయింది. కమల, నువ్వు కూడా నన్ను అంటూ ఏదో అనబోతున్న అతని నోరుని చేత్తో మూసేసింది. కమలమ్మ కోరికతో మీరు తప్పించిపోతూ ఉంటే నేనేదో మిమ్మల్ని ఉద్ధరించేద్దామని కాదు, తీరని కోరికలను తీర్చుకోవాలని, మీ సహచర్యం కావాలని, నీ సన్నిధిలో గడపాలని నాకు ఉంటుందని మీరు ఎందుకు అనుకోరు? ఆ మాటకి ఆయన చకితుడయ్యాడు. భార్య నోట మాట వీణులకు విందుగా అనిపించింది. ఉద్వేగాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా ఆమెని వెనవేసుకున్నారు. చూశారా, ముసలోళ్ళకి దసరా పండుగ అంటే ఇదేనేమో. దారిన పోయేవాళ్ళు ఎవరో అంటున్నారు. కలికాలం కాకపోతే ఈ వయసులో అదేం పోయే కాలం? అది పబ్లిక్ ప్లేస్లో మరెవరో కొంత పాడారు. షాక్ కొట్టినట్లు భార్యను వదిలేశారు అనంతరామయ్య గారు. కొందరికి వయసు మళ్ళిన వాళ్ళని చూస్తే చులకన. మీరు అదేమీ పట్టించుకోకండి. మనం వచ్చి ఇప్పటికే చాలా టైం అయిపోయింది. వెళ్దాం పదండి. ముందర నేను వెళ్తాను, ఆనక నింపాదిగా మీరు రండి ఆనడం అయితే అన్నది. కానీ అంత త్వరగా అతన్ని విడిచి వెళ్ళటానికి కమలమ్మకి కూడా మనస్కరించలేదు.
కానీ వెళ్ళక తప్పదు కదా. ఆమె నిష్క్రమించిన తరువాత అనంతరామయ్య గారు శూన్యంలోనికి చూస్తూ పొంతనలేని ఆలోచనలతో అరగంట గడిచిన తర్వాత ఇంటివైపు బయలుదేరారు. మొత్తానికి వాళ్ళు ఎదురు చూసే సుదీర్ఘనం రానే వచ్చింది. కొడుకులు కోడలు పిల్లలతో ప్రయాణానికి హడావిడి పడుతూ ఉంటే అనంతరామయ్య గారు వీధిలోనికి వెళ్ళిపోయారు. సద్దుమనిగాకే వాళ్ళంతా వెళ్ళిపోయాక వంటింట్లో గిన్నె కింద దాచిన మల్లెపూలు తీసి తలలో తరుముకుంది కమలమ్మ. పౌడర్ రాసుకుంటూ ముస్తాబవుతూ ఉంటే ఆ వయసులో ఆమె ముఖం ఆమెకే ఎబ్బెట్టుగా అనిపించింది. అంతలో ఇల్లు చేరిన అనంతరామయ్య గారు అలంకరించుకుంటున్న భార్యను చూస్తూ కుర్చీలో చతికిలబడ్డారు. తను చేయబోయేది వయసుకు తగ్గ పని కాదనే శంక ఆయన మనసులో లేకపోలేదు. అతని ముఖంలో కదలాడే భావాలను పరిశీలనగా చూస్తోంది కమలమ్మ. కోడళ్ళు మనవళ్ళు ఉన్న ఈ వయసులో పెళ్లి రోజులు శోభనాలు అనడానికి సిగ్గుగా లేదు. ముసలోడికి దసరా పండుగ అంటే ఇదేనేమో, కలికాలం కాకపోతే ఈ వయసులో ఇదేం పోయే కాలం. ఒక్కొక్కటి గుర్తుకొస్తున్న కొలది ఆయనలో ఆత్మాన్యూనతాభావం మరింత అధికమైపోసాగింది. అది స్వతహాగా కలిగినది కాదు, శూలాలు లాంటి మాటలు చేత కలిగించబడింది. అతని జీవిత పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివేసిన కమలమ్మ అతని భావాల్ని అర్థం చేసుకుంది. ఎందుకు మీలో మీరే మదన పడతారు? బయట రావి చెట్టు కింద కుర్చీలు వేస్తాను, కూర్చుని మనసు విప్పుకుందాం రండి. నిప్పురవ్వలు లాంటి కోరికలు శరీరంలో ఉన్నా, కావాల్సినంత ఏకాంతం అందుబాటులో ఉన్నా, మాటలతో గాయపడ్డ మనసు మాత్రం సహకరించనంటోంది. రండి బయటికి వెళదాం. చదివిన పుస్తకంలో ఏ అధ్యాయం ఎక్కడుందో తెలిసి పోయినట్లే తన ఆలోచనలు తెలుసుకుని మాట్లాడుతున్న ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అనంతరామయ్య గారు. నివురులో ఉన్న నిప్పురవల దేహాలు రెండూ బయటకు కదిలినాయి. అవును, అవి వయసు అనే నివురు కప్పిన కోరికల నిప్పురవ్వలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.